నేను చేసిన స్వీట్‌లన్నీ చెత్త డబ్బాలో పడేస్తారని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్. నేను రోజు కొంచెం బెల్లం ముక్క అమ్మవారికి పెడుతూ ఉంటాను నైవేద్యం కింద. అది అర కేజీ దాకా అయిందనమాట. సరే ఆ బెల్లాన్ని ఏం చేద్దామని కొంచెం గోధుమ పిండి, రాగి పిండి, సజ్జ పిండి కలిపేసి దాన్ని అట్లులాగా పోసాను. మా సైడ్ పాలబూరలు అంటారనమాట. పొంగు బూరలు, పాలబూరలు అంటారు. టేస్ట్ అయితే సూపర్ వచ్చిందని చెప్పేసి అన్నాడు మా ఆయన. ఎందుకంటే ఆయన తిన్నాడు. నేను మధ్యాహ్నం అప్పుడే లంచ్ చేస్తున్నాను కాబట్టి తినలేకపోయాననమాట. అయితే ఈ వీడియో నేనైతే హాయ్ ఫ్రెండ్స్ నేను కొత్త ఐటెమ్ చేశానని చెప్పేసి షూట్ చేసుకున్నాను. కానీ ఇదే వీడియో కింద నా కొడుకు అవి పడేసాడని చెప్పేసి వీడియో తీయాల్సి వస్తదనేసి నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నిజంగా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే అంత 2 గంటల సేపు కష్టపడి తీసుకున్న వీడియోని కొంచెం కూడా నేను టేస్ట్ చేయకుండానే అది పడేస్తాడని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. అయితే పొద్దున్నే పనమ్మాయి వచ్చేసిందని చెప్పేసి నేను వాష్‌రూమ్‌లో ఉన్నాననమాట. వాడు ఒక చేత్తోటి ఫోన్ పట్టేసుకొని పడేసాడంట. అంటే నేను ఇవన్నీ ఎత్తిపెట్టి ఒక గిన్నెలోకి ఎత్తిపెట్టుకున్నాను. దాదాపు 15 దాకా వచ్చినాయనమాట. పనమ్మాయి వచ్చేసిందని చెప్పి తీసుకెళ్ళి అంట్లు అనుకోని చెప్పేసి తీసుకెళ్ళి పడేసాడు. ఆ అమ్మాయి కూడా "అక్క చూసుకోలేదు అక్క. సారీ అక్క" అని చెప్పేసింది. సర్లే దేవుడు అప్పుడప్పుడు మనకు పనిష్మెంట్లు ఇస్తాడు అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఎంత అంటే ఎంత ఫీల్ అయిపోయానంటే ఫ్రెండ్స్, అంత ఇష్టంగా చేసుకున్నది నేనైతే తినలేకపోయాననమాట. అసలు ఈ వీడియోనైతే మా అబ్బాయి పడేయకుంటే వేరేలాగా ఇచ్చేదాన్ని. హాయ్ ఫ్రెండ్స్ నేను కొత్త రకం వంట చేశాను అని చెప్పి.